కుంభరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆరోగ్యాలు బాగుంటాయి. సహోద్యోగుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆత్మీయులు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు పాటించే ప్రయత్నం చేస్తుండాలి. వాహన సంబంధమైనటువంటి మరమ్మతుల విషయంలో అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. అలాగే నూతనమైనటువంటి పనులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు చేయవలసిన ఎన్నో పనులు అలా కొన్ని రకాల ఆటంకాలతో నిలిచిపోతుంటాయి. ఆ విధమైనటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులను చేపడుతూ ఉండాలి. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి సహకారాలు అవసరమవుతుంటాయి. పిల్లల యొక్క చదువుల విషయంలో ఏమాత్రం కూడా ఆందోళన చెందనవసరం లేదు. అంతా యోగదాయకంగా ఉంటుంది. భూ సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండదు. ఏమరపాటు తరం పనికిరాదు. అలాగే పట్టుదలతో వ్యవహరించటం వలన సమస్యలను అధిగమించుకోగలుగుతారు. ప్రయాణాలు లబ్ధి చేకూరుస్తూ ఉంటాయి. పెద్దవారి యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి. ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో మీకు రావాల్సిన బాకీలను వసూలు చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు ఉంటుంటాయి. వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. రాజకీయపరమైనటువంటి పలుకుబడులు కొంత ఉపయోగించుకునే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. కొన్ని రకాల సమస్యలను అధిగమించేందుకు ఎక్కువ మొత్తంలో ధనాన్ని మీరు అప్పజెప్పవలసినటువంటి ప్రయత్నాలు సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం ఆరాధించటం మంచిది. వీలైతే కనుక దత్తాత్రేయ స్వామి వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేసేటటువంటి ప్రయత్నం చేయండి.